హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఆన్లైన్లో టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. దర్శనం టికెట్ అంటే ఒకరికి 300 రూపాయల టికెట్ అనమాట. అదేవిధంగా అకామిడేషన్ కూడా మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. అయితే మీరు కూడా బుక్ చేసుకోవచ్చు. ఫోన్ ఉంటే చాలు, ఫోన్లో మీరు బుక్ చేసుకోవచ్చు. అయితే ఇది ఎప్పుడంటే అప్పుడు బుక్ చేసుకోవచ్చా అంటే ఎప్పుడంటే అప్పుడు కాదు. అయితే దీనికి ఒక టైం అయితే ఉంటుందన్నమాట. ఆల్రెడీ నేను దీనికి సంబంధించి చాలా వీడియోలు అయితే చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే మన ఛానల్లో దానికి సంబంధించి వీడియోలు ఉన్నాయి, చూడండి. ఏ విధంగా టికెట్ బుక్ చేసుకోవాలో, అకామిడేషన్ ఏ విధంగా బుక్ చేసుకోవాలనేది నేను కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. మీరు ఇక్కడ ఫస్ట్ చూస్తున్నారు కదా, అకామిడేషన్ అనమాట. అకామిడేషన్లో మెయిన్గా ఏంటంటే మేము ఇక్కడ చూడవచ్చు 2 బెడ్రూమ్స్ విత్ అటాచ్మెంట్ టాయిలెట్స్ అయితే ఉందన్నమాట. అయితే దీనికి ఎంత ఖర్చు అయింది అంటే 400, ఇక్కడ మీరు చూడవచ్చు పైన ఉంటుంది అనమాట. 400 చిల్లర అయితే ఖర్చు అయిందనమాట. అయితే కొన్ని డబ్బులు అయితే మనకు అకౌంట్లో అయితే వేసేస్తారనమాట. ఇది మెయిన్గా ఏంటంటే మనకు 24 గంటల వరకు మాత్రమే మనకు అకామిడేషన్ టైమింగ్ ఉంటుంది. తర్వాత మనము టైంకు మనము 24 గంటల తర్వాత మనము కాల్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మన డబ్బులు అయితే మనకు వస్తాయి. ఇవి టికెట్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టికెట్ అనమాట. 300 రూపాయల టికెట్. అంటే ఒక పర్సన్కు ఒక టికెట్ ఉంటుంది, అది 300 రూపాయలు అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, మాకు 9 గంటలకు అయితే ఉందన్నమాట. 15వ తారీఖు అంటే జూలైలో 15వ తారీఖు అయితే ఉందన్నమాట. 9 గంటలకు, నైట్ 9 గంటలకు అయితే దర్శనం ఉందన్నమాట. ఏటీసీ సర్కిల్లో మనం రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మేము టోటల్గా 6గురికి 1 2 3 4 5 అయితే ఉంటాయన్నమాట. 5 టికెట్స్ అయితే మేమైతే బుక్ చేసాము. అయితే మెయిన్గా ఏంటంటే మనం డైరెక్ట్ లైన్లోకి వెళ్ళి దర్శనం లైన్లోకి వెళ్ళి నిలబడవచ్చు. బట్ మనం అక్కడ ఎస్ఎస్డి టోకన్స్ అనేవి మనము లైన్లో నిలబడైతే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అవి మనకు దొరికే అన్నట్టు కూడా నమ్మకం అయితే ఉండదన్నమాట. అవి టికెట్స్ ఉన్నంత వరకు అయితే ఇస్తారనమాట. అక్కడ ఇచ్చే టికెట్స్ ఎస్ఎస్డి టోకెన్స్ అక్కడ ఉన్నంత వరకు అయితే ఇస్తారు. తర్వాత కౌంటర్ అయితే మూసేస్తారు. తర్వాత మరుసటి రోజు అయితే ప్రయత్నం అయితే చేయాలి. ఇవైతే మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు. డైరెక్ట్ మనం రూమ్లోకి వెళ్ళి అక్కడ నుంచి మనం ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ మనం దర్శనం చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ టికెట్ తీసుకుపోయి మనం దర్శనం చేసుకుంటే సరిపోతుందన్నమాట. మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. చాలా బేఫికర్ ఉంటుంది అనమాట. ఎలాంటి అయితే ఇబ్బంది అయితే ఉండదు మనకు. అదేవిధంగా మనం ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకున్నాం అనుకోండి, మనకు కొద్దిగా ఆ టోకన్స్కు లైన్ నిలబడాలి, ఇంచుమించు 3-4 గంటలు నిలబడాలి. అలా కాకుండా మళ్ళీ దర్శనం కోసం మనము 7-8 గంటలు నిలబడాలన్నమాట. టోటల్గా ఇంచుమించు 12 గంటలు అయితే అవుతుంది అనమాట. మనం ఈ టికెట్స్ అయితే మనం 300 రూపాయలు పెట్టి మనం ఆన్లైన్లో తీసుకున్నాం అనుకోండి, మనకు డైరెక్ట్ పటాఫట్ ఫన్ అయితే అయిపోతుంది అనమాట. మనం డైరెక్ట్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఇదంతా కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే మీరు తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.